నమస్తే. ప్రజెంట్ మనం రుద్రగూడెం దగ్గర ఉన్నాం. ఇది నల్లబెల్లికి పక్కన ఉన్నటువంటి గ్రామం నర్సంపేట నియోజకవర్గం. మనం నర్సంపేట నుంచి ఇక్కడ దాకా వచ్చుకుంటూ చూస్తే ఏ రోడ్డు మీద అయినా కానీ సామాన్య ప్రజల నుంచి చాలామంది ఇంటెలిజెన్స్ కూడా కనబడతా ఉన్నారు. రోడ్లపైనే గంటల తరబడి వెయిట్ చేస్తూ ఉన్నారు. దేనికోసం మనకి ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. సో పెద్ద యొక్క భౌతిక కాయాన్ని చివరిసారిగా చూడాలన్నటువంటి ఒక ఆకాంక్షతోటి ఒక ప్రజానాయకుడికి ఈ విధమైనటువంటి స్పందన కూడా ఉంటుందా? చాలామంది జనాలంతా కూడా సరే చనిపోయిన తర్వాత ఇంటి దగ్గరికి వచ్చి నివాళులు అర్పించడం వేరు, కానీ రోడ్డు పైన కూడా గంటల తరబడి ఇట్లా కూడా వెయిట్ చేస్తారనేది నేను ప్రత్యక్షంగా చూశాను. ఇప్పుడు దానికి ఉదాహరణ ఇక్కడ అంతా కూడా కనబడతా ఉన్నారు. సో కులాలకి మతాలకి మహిళల లేకపోతే పురుషుల అన్నటువంటి ఏ భేదం లేదు. సో అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చిండు. దాదాపుగా 2-3 గంటల కానించి కూడా వాళ్ళంతా కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. రుద్రగూడెంలో ఉన్నటువంటి స్కూల్ సంబంధించినటువంటి వీళ్ళంతా కూడా ఉపాధ్యాయులు వీళ్ళంతా కూడా కాకతీయ బ్రిలియంట్ స్కూల్స్ సంబంధించినటువంటి దగ్గర ఉన్నాం. వీళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి ఇంతమంది జనాలు? ఒక పక్కన మీరు స్కూల్లో పాఠాలు చెప్పేటువంటి టీచర్సు, మరో పక్కన కూలీలు పని చేసుకున్నటువంటి వాళ్ళంతా కూడా రోడ్ల మీదకి ఈ విధమైనటువంటిది ఏంటి? పెద్ద సుదర్శన్ రెడ్డికి ఈ నియోజకవర్గానికి ఉన్నటువంటి అనుబంధం ఎట్లాంటిది? మీకున్నటువంటి అనుభవం ఏంటి? సుదర్శన్ రెడ్డి గారితో మాకు చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం. గత 35 సంవత్సరాలుగా వారు ఇక్కడ పుట్టి పెరిగారు. మా కళ్ళ ముందే తాను ఉద్యమ నేతగా ఎదిగాడు. 2001 నుండి కూడా మా పాఠశాలతో వారికి బాగా చక్కటి అనుబంధం ఉంది. 2001లో వారు జడ్పీటీసీకి పోటీ చేసి గెలిచినప్పుడు కూడా ఇక్కడ నుండే జైత్రయాత్ర ప్రారంభమైంది. మా స్కూల్ నుంచే వారికి స్వాగతం పలికాం. నిరంతరం పోరాడే వ్యక్తి, అందరి మనసుల్లో ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు అతీతంగా, అంటే రాజకీయాలకు అతీతంగా చెప్పాలంటే నిరంతరం ప్రజల మధ్య ఉండేటువంటి వాడు. అలాంటి వ్యక్తి ఈరోజు ఎవరు కూడా ఊహించలేని పరిస్థితి. మేమైతే ఎన్నడూ ఊహించలేదు. మాకు ఎప్పటికీ ధైర్యాన్ని, ఎప్పుడైనా వస్తే మాకు అందరికీ కలిసి మాట్లాడి ధైర్యం చెప్పేవాడు. తర్వాత మాతో పాటు చాలా చక్కగా, అంటే గురువర్య అని పిలిచి చాలా చక్కగా మర్యాద ఇచ్చేవాడు. అలాంటి వాడు ఈరోజు మా మధ్య లేడు అంటే మేమంతా కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. మా ఉపాధ్యాయులందరం కూడా చాలా బాధగా వేస్తుంది. చాలా చక్కటి భవిష్యత్తు ఉన్నటువంటి లీడర్. మా ప్రాంతానికైతే ఇలాంటి లీడర్ ఉన్నాడు అని మేము గర్వించేటువంటి వాడు అర్ధాంతరంగా పోవడం మాకు చాలా బాధ. వారి లోటును పూడ్చలేంది మేమందరం కూడా, ఈ నర్సంపేట ప్రాంతం అందరం కూడా ఒక రకంగా చాలా కోల్పోయాం. అది మా అందరికీ బాధ అనిపిస్తుంది. మా ఉపాధ్యాయులు మేమందరం కూడా ఎప్పుడు కలిసినా మా అందరితో చాలా చనువుగా చక్కగా ఉండేవాడు. సో అది మాకు చాలా లోటు. ఈరోజు వరంగల్ నర్సంపేట ప్రాంతంలో చూస్తే అందరూ భావోద్వేగంతో ఉన్నారు. జనరల్గా ఒక లీడర్ చనిపోతే ఒక వర్గానికి కాదు. ఈరోజున్న పరిస్థితి నేను నర్సంపేటలో కూడా చూశాను. అందరూ భావోద్వేగంతో ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి లీడర్ను నిజంగా కోల్పోయినందుకు చాలా బాధపడుతున్నాం. మా పాఠశాల తరఫున మా ఉపాధ్యాయులు మా ధైర్యాన్ని ఇచ్చి భగవంతుడు ఉండాలని కోరుకుంటున్నాం. సార్, మీరు ఎంతసేపు అవుతుంది? మీరంతా కూడా టీచర్లు అంతా కూడా చాలాసేపు అవుతున్నట్టు ఉంది. అంటే నేను పక్కన విలేజ్కి పోయినప్పుడు కనబడుతుంది 2 గంటలు అవుతుంది, 3 గంటలు అవుతా ఉందని చెప్పేసి. ఏంటిది, ఏం చెప్పదలుచుకున్న పెద్ద సుదర్శన్ రెడ్డికి ఉన్నటువంటి మీకున్నటువంటి అనుబంధం ఎట్లాంటిది? విద్యా వ్యవస్థలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చేందుకు ఏమైనా ప్రయత్నం చేసేదా? సో మీకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి సంబంధం ఏంటిది? నర్సంపేట ప్రాంతంలో విద్యాపరంగా కూడా చాలా ఇన్స్టిట్యూషన్స్ కూడా తీసుకొచ్చాడు. మెడికల్ కాలేజీ, తర్వాత రైతులకైతే మర్చిపోలేని సేవలు అందించాడు. దేవాలయాల నుంచి రంగయ్య చెరువు, పాకాల చెరువుకు ఆ పెద్ద ప్రాజెక్టును చేపట్టి ఈ ప్రాంతాన్ని అంతటినీ సస్యశ్యామలం చేశాడు. అది రైతులకు ఎప్పటికీ మర్చిపోలేనటువంటి సేవ. అదే మాదిరిగా చాలా గోడౌన్స్ కూడా, రైతులకు ఉపయోగపడే చాలా గోడౌన్స్ కూడా కట్టించారు. మంచి మిత్రుడు. మాకు మొదటి నుంచి కూడా చాలా సార్ చెప్పినట్టుగా ఇంతకుముందు 35 సంవత్సరాల నుంచి కూడా పరిచయం. మంచి వ్యక్తి, మంచి ధైర్యశాలి. చాలా బాధాకరం ఈ లోటు. మా ప్రాంతంలో నాయకుని కోల్పోవడం చాలా తీర్చలేనటువంటి లోటు కనిపిస్తుంది. సార్, మీరేం చెప్పదలుచుకున్నారు? అంటే మీరా ఓకే, 5 రోజులు అవుతూ ఉంది. సో 5 రోజుల కానించి కూడా చావుతో కొట్లాడుతున్నటువంటి వ్యక్తి.
సో ఈ చావు కబురు విన్న తర్వాత ఏమనిపించింది? సో ఎందుకంటే ఇక్కడ చూస్తూ ఉంటే ఇంత గొప్ప నాయకుడు, ఇంత ప్రజాభిమానం ఉన్నటువంటి నాయకుడు 5 రోజుల పాటు కూడా బెడ్ పైన పోరాడినటువంటి ఈ సిచ్యువేషన్ మీ నియోజకవర్గానికి ఉన్నటువంటి ఒక పెద్ద లోటే కావచ్చు ఆయన చనిపోవడం. ఎట్లా ఉంది, ఎట్లా అనిపిస్తూ ఉన్నది, మీకున్నటువంటి అనుబంధం ఏంది? ఇది చాలా బాధాకరమైన విషయం అండి. ఎందుకంటే ఒక తెలంగాణ పోరాట యోధుడు తెలంగాణ సాధించడం లోపల తన పాత్ర ఎంతగానో ఉంది. ఈరోజు తను లేని పరిస్థితిని మీ అందరం కూడా జీర్ణించుకోలేకపోతున్నాం. తను ఈ ప్రాంతాభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డాడు. తర్వాత మా విద్యా సంస్థలన్నిటి కూడా చేతోడు వాడి ఉండి మాకెంతో ఎనలేని సహాయ సహకారాలు కూడా అందించిండు. మరి వారు లేని లోటు మనమైతే ఎవరం కూడా పూడ్చలేం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. నా పేరు చల్లా నాగార్జున రెడ్డి, ట్రస్మా వరంగల్ జిల్లా అధ్యక్షుడు. వెళ్తున్నారు మరి మీరు, ఈ ఉపాధ్యాయులు కావచ్చు వీళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి చివరి వరకు ఉంటారా? చివరి వరకు ఉంటామండి, చివరి వరకు ఉంటాం. అందరం వెళ్తున్నాం. ఈ మేమే కాకుండా జిల్లా నుంచి కూడా అన్ని ప్రైవేటు పాఠశాలలు అందరూ కూడా హాజరవుతున్నారు. క్లోజ్ ఉన్నాయండి పాఠశాల, ప్రైవేట్ పాఠశాల ఇక్కడ ఈ నియోజకవర్గం? నర్సంపేట నియోజకవర్గం మొత్తం క్లోజ్ చేసినామండి. వరంగల్ జిల్లా ప్రైవేటు పాఠశాలని కూడా సంతాపాన్ని తెలియజేసినాయి. ప్రతి ఒక్క పాఠశాల కూడా 5 నిమిషాలు వారి ఆత్మశాంతి చేకూరాలని మౌనాన్ని కూడా పాటించారు. మీరేం చెప్పదలుచుకున్నారు సార్? ఇక్కడనే మీ ఈ కాన్స్టిట్యున్సీనా? కాకతీయ సొసైటీ ప్రెసిడెంట్ని. సో వారు ఈ విధంగా కోలుకుంటారని చాలా ఆశించినాము. వారు కోలుకోవాలని చెప్పి భగవంతుని కూడా ప్రార్థించినాము. కానీ తీరని అన్యాయము ఈ కాన్స్టిట్యున్సీకి చేసిపోయినందుకు మేము అందరం కూడా బాధతోటి మా మనసులో బాధను వ్యక్తపరుస్తున్నాము. మాకంటూ ఒక తోడున్నాడు. గత 30 సంవత్సరాలు మాకంటే కూడా చిన్న వచ్చి రాజకీయాల్లోకి వచ్చి మంచి ప్రతిభ కనపరిచి తెలంగాణ రాష్ట్ర సాధనలో నిమగ్నమైనటువంటి పరిస్థితి నుండి ఈరోజు ఒక రకమైనటువంటి మాకు ఏ ఆపద వచ్చినా, ఏ చిన్న సమస్య వచ్చినా మా ఇంటి మనిషిలాగా మేము భావించి చెప్పుకునే వ్యక్తి లేకపోవటం వల్ల ఒక రకంగా మాకు ఒక లోటుగానే భావిస్తున్నాము. ఈ సందర్భంలో ఇంకా మేము చెప్పడానికి మాటలు ఓడిపోయిన తర్వాత కూడా ఉండేదా మీతో సత్సంబంధాలు కొనసాగించేదా, లేకపోతే ఓడిపోయినా ఉన్నటువంటి? ఓడిపోయిన తర్వాత కూడా ఉన్నాయి, ఓడిపోక ముందు కూడా ఆయనతోటి ఎప్పటికీ మేము టచ్లోనే ఉండేది. సో వారితోటి నిరంతరం వారితోటి మేము ఆ ప్రయాణం చేసినాము కాబట్టికే ఆ బాధ కలుగుతున్నది. సో కాబట్టి వారి కుటుంబానికి, వారి పిల్లలకు భగవంతుడు యొక్క ఆశీర్వాదాలు ఉండాలని చాలా చూస్తుంటారు. మీరు కూడా ప్రజాప్రతినిధులు చనిపోయినప్పుడు అంటే సిట్టింగ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే సైతం కూడా చనిపోయినప్పుడు మనం చూసే ఉంటాం. కానీ ఇంత పెద్ద ఎత్తున లక్షలాది మంది రావడం ఇది చూస్తే వారి యొక్క సేవలు ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడ్డాయి. వారి దగ్గరికి ఎప్పుడు పోయినా, ఏ పని మీద పోయినా మనకంటూ టైం కేటాయించి దొరవారు ఏమైనా పని ఉందా అని గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి. వారి ముందు మన చిన్న స్థాయిలో ఉన్నా కానీ నేను దొరవారు ఏమైనా పని ఉందా అని వచ్చినవా అని చెప్పి రిసీవ్ చేసుకొని ఏదో ఒక టైం కేటాయించి వారి పనులు చేసేటువంటి వారి ఔన్నత్యానికి, వారి మనసుకి మేము జోహార్లు అర్పిస్తున్నాం తప్ప వేరే ఇంకేదో స్వార్థం కోసం కాదని చెప్పి భావిస్తున్నాను. సార్ మీది ఇక్కడే కదా సార్? నర్సంపేట అంటే ఇదే కాన్స్టిట్యున్సీ. ఇది ఎట్లాంటి మెయింటైన్ చేసి మీ అందరితోటి ఎవరిని అడిగినా కానీ మాకు వ్యక్తిగతంగా తెలుసు, మమ్మల్ని పేరు పెట్టి పిలిచేటువంటి అటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి అని మాట్లాడుతూ ఉన్నారు. చాలా వరకు అంత మీరు అన్నమాట ఏదైతే ఉన్నదో అంతవరకు అందరికీ సక్సెస్. నేను వారిని కోల్పోవడం అనేది మా దురదృష్టంగా భావిస్తున్నాం. వాస్తవానికి నర్సంపేట కాన్స్టిట్యున్సీలో ఏదైనా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసిండ్రు అని అంటే ఆయన పీరియడ్లోనే జరిగినాయి. వాస్తవానికి కూడా నీళ్ళ సప్లై కానివ్వండి, గోడమ్స్ ఎస్టాబ్లిష్మెంటే కానివ్వండి, మిగతా మెడికల్ కాలేజ్ విషయంలో కానివ్వండి, చాలా దీర్ఘకాలికమైనటువంటి పోరాట యోధుడు కాబట్టి అన్నీ సాధించడం అనేది మ్యాక్సిమం జరిగింది. తనకి చాలా కూడా కోల్పోవడం అనేది మాకు దురదృష్టకరంగా మేము భావిస్తున్నాం. నిజంగా కూడా మరీ స్కూల్స్కి అయితే చాలా అన్యోన్యంగా ఉండేవాడు. నిన్న కూడా మొన్న మాకు ఒక స్కూలు ప్లేస్ కూడా అక్కడికి అలాట్ చేయడం జరిగింది. ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యానికి కూడా ఒక స్కూలు బిల్డింగ్ కోసం ఒక స్థలాన్ని కూడా అట్లాంటి
పోరాట యోధుడిని కోల్పోవడం చాలా దురదృష్టంగా భావిస్తున్నాం. మేము వాస్తవానికి కూడా మేము అందుకని అందరం కూడా రోడ్ల మీద ఉదయం నుంచి దాదాపు ఎప్పుడైతే హైదరాబాద్ కూడా పోయొచ్చినాం, చాలామంది పోయొచ్చినాము. చాలా సందర్భాలలో కూడా పలకరించి వచ్చినాము. హోప్స్ ఉండేనా మీకు 5 రోజుల కానీ అంటే ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఉండే, కానీ మళ్ళీ తర్వాత రివర్స్ కావడం అనేది చాలా బాధాకరమైనటువంటిది భావిస్తాం. ఎప్పుడైతే 12 గంటల తర్వాత చనిపోయింది, అది అతనికి ఉన్నటువంటి సానుభూతి. ఒకసారి ఈ మహిళా టీచర్స్తో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. వీళ్ళందరూ కూడా, ఎందుకంటే వాళ్ళకు ఆల్మోస్ట్ పరిచయాలు ఉంటాయి, వీళ్ళకి కూడా ఎటువంటి పరిచయం ఉంది ఈ టీచర్లు? మీరు దీంట్లోనే పనిచేస్తారా? టీచరేనా మీరు? అవునండి, నేను ఈ స్కూల్లోనే పనిచేస్తాను. నేను మూచకల ప్రాంత వాస్తవ్యురాలని. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు అనే దానికంటే పెద్దన్న అనే మాట చాలా గొప్పనైనది. ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా పెద్దన్న 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 ఆ మాట తప్ప ఏది వినబడేది కాదు. కుల మత లింగ భేద ధనిక పేద ఎలాంటి వర్గ భేదం లేకుండా, లింగ భేదం లేకుండా ఏ రోజు ఎలాంటి కష్టం వచ్చినా నీ వెనుక మేమున్నాం అని చెప్పేసి ధైర్యాన్ని ఇచ్చి అందరితో మంచిగా ఉండే అతను ఈరోజు అందరి దగ్గర లేడు అనేసరికి ఎవరు కూడా జీర్ణించుకోలేకుండా ఉన్నారు. నల్లబెల్లి నియోజకవర్గం అనే కాదు, ఇంకెక్కడ చూసినా మన తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా తనకున్న పేరు, తనకున్న మంచి మర్యాద ఇంకెవరు సొంతం చేసుకోలేరు. తనలాంటి వాళ్ళని కోల్పోవడం చాలా అంటే చాలా బాధాకరం. ఎట్లా అనిపించింది ఇటువంటి విషాద సంఘటన గురించి తెలిసినప్పుడు? ఎప్పుడు తెలిసింది మీకు? ఎట్లా తెలిసింది? ఫస్ట్ ఆ రోజు తనకి గుండెపోటు అనగానే అందరం అసలు అనుకోలేదు, ఏంటి వార్త నిజమా కాదా అనేసి అందరం ఒక ఆశ్చర్యంలో మునిగిపోయి ఉండే. తర్వాత మమతా మేడం గారు ఓకే సిపిఆర్ చేశారు, ఓకే ఉంది బాగానే ఉన్నారు అని చెప్తే మళ్ళీ కొంచెం ఆశలు చిగురించినట్టు అనిపించింది. బట్ దాని తర్వాత మళ్ళీ లేదు, ఈరోజు ఇలా రోజు అప్డేట్ తెలుసుకుంటూ ఉండి ఇలా వస్తాడు అని మాత్రం అనుకోలేదు. బాగుపడతాడు, మళ్ళీ జనాలలోకి వస్తాడు, మా పెద్దన్న మాతోనే ఉంటాడు అనే ఆలోచన ఉండేది, ఆ ధైర్యం ఉండేది. బట్ ఇప్పుడు ఆ ధైర్యం లేదు. నల్లబెల్లి అంటేనే పెద్దన్న అంటే నల్లబెల్లి అలా ఉండేది. పాఠశాలలు అన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి. అంటే మీరు ఓన్గా ఇలా బంద్ పెట్టడం జరిగింది స్కూల్ అన్నీ కూడా. సో అయినప్పుడు కూడా ఎంతసేపు అవుతుంది వెయిట్ చేయబట్టి? ఒక మహిళలు ఇంత రోడ్లపైన ఇంతసేపు ఎట్లా వెయిట్ చేయగలుగుతున్నారు? ఎందుకోసం ఇంత టైం ఇక్కడే కోసమే? ఎందుకు అంటే పెద్దన్న కోసమే, అంతే. ఇంకా వేరే దానికోసం ఏం లేదు. తనని చూడాలి, తన జ్ఞాపకాలు ఇన్ని రోజులు ఉన్నాయి, ఈ రోజు లేవు. చూడాలి, తనని చూడడం కోసమే మేమందరం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. మీరు మీది ఇక్కడ ఈ నియోజకవర్గం మీది? అవునండి. మీకు ఎట్లాంటి సంబంధాలు ఉన్నాయి? అంటే ఒక పక్కన స్కూల్స్ కావచ్చు, మీ యొక్క మాది కూడా ఇక్కడే నల్లబెల్లి నియోజకవర్గమే. మాది ప్రాపరు మామిళ్ళ వీరపల్లె. మా మామయ్య అంటే ఫస్ట్ నుండి టీఆర్ఎస్ పార్టీలోనే ఉండి ఆ పెద్దన్నతోటి చాలా దగ్గరగా ఉంటూ మా ఇంటికి కూడా అప్పుడప్పుడు వస్తూ ఉండేవాళ్ళు. కొంచెం చాలా బాధ అనిపిస్తుంది, జీర్ణించుకోలేకపోతున్నాము ఆ విషయం విన్నప్పటి నుంచి. సో వెళ్తారా ఇప్పుడు? చివరి ఇంకా 2-3 గంటలు అవుతుంది వచ్చేసరికి. ఓకే, ఉంటాము. నల్లబెల్లి కూడా వెళ్తాము. వెళ్తాము. మీరంతా కూడా దీంట్లో టీచర్లా? నువ్వేం పని చేస్తావమ్మా? సాగలం బట్టలు పిండుతాం మేము. సాగలం ఇక్కడ ఇన్న పని పెడతాం. మాది ఇటుకాల పెళ్ళి. ఇటుకాల పెళ్ళి. ఇప్పుడు ఈ స్కూల్లో ఉంటావా? ఇళ్ళలో ఉంటాం మేము. నీకు తెలుసా పెద్దన్న? ఎరికే నల్లబెల్లి కదా సార్, ఎరికే. ఏమన్నా పోయినావా ఎప్పుడన్నా? పోయి ఏమన్నా పలకరించినావా ఎప్పుడన్నా పెద్దన్నని? ఇక్కడికి వచ్చినప్పుడు పలకరించినావా? ఇక్కడ ఇటుకాల పెళ్ళికి వచ్చినాక మాట్లాడినా. మండలి రవి గిట్ల అందరూ మాట్లాడి. ఎట్లాంటి మనిషి ఆయన? మస్తు మంచివాడు ఆయన. ఆయన ఉన్న రోజులు మాకు మా ఆయనకు పింఛన్ చూస్తే వస్తుంది. డ్రైవర్ ఆయన పెట్టించింది రోజే. పోతావు మరి ఇప్పుడు నల్లబెల్లి దాకా పోతావా? పోతారు. మీరు ఎవరైనా మాట్లాడతారా తల్లి? ముందుగా పెద్ద అన్న కుటుంబానికి మా పాఠశాల తరపున ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాము. మాది కూడా నల్లబెల్లి గ్రామమే. పెద్దన్న అందరితోటి చాలా మంచిగా కలిసిమెలిసి ఉండేవాడు. ఒక రాజకీయ నాయకుడు కాకుండా ఇంట్లోని వ్యక్తిలాగానే ఉండేవాడు. మా ఊర్లో కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ ఎటువంటి ఫంక్షన్లైనా ఎటువంటి ఆపద వచ్చినా కూడా ముందుండి వచ్చేవాడు. ఇంట్లో వ్యక్తిలాగానే కలిసిపోయి ఉండేవాడు. ఈ మరణ వార్త విని మేమంతా కూడా శోకసంద్రంలోనే ఉన్నాము. అసలు లేడు అనే విషయాన్ని తట్టుకోలేకపోతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. సో ఇవి ఇక్కడ కేవలం టీచర్లలో లేకపోతే ఉంటే పొలాల్లో పనిచేసేటువంటి వాళ్ళని కాదు, ఎవరిని పలకరించినప్పుడు కూడా వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆవేదన కనబడుతూ ఉన్నది. వాళ్ళ కళ్ళలో
ఆ యొక్క కన్నీళ్లు కనపడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సో ఒక స్కూల్సే కాదు, నర్సంపేటలో ఉన్నటువంటి వ్యాపార సముదాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్వచ్ఛందంగా క్లోజ్ చేయడం జరిగింది. ప్రతి దగ్గర కూడా ప్రతి కూడల దగ్గర పెద్దన్నకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కనబడతా ఉన్నాయి. పెద్దన్న ఇక లేడు అన్నటువంటి మాటలు కనబడతా ఉన్నాయి. పెద్దన్న మా కోసం మళ్ళీ రా అని చెప్పేసి అటువంటి పదాలే వినపడుతున్నటువంటి ఆ పరిస్థితి కనబడతా ఉన్నది. సో మొత్తానికి ఇంకొక 2-3 అవర్స్ అయితే మాత్రమే ఇంకా నల్లబెల్లికి ఆ బాడీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాదాపుగా రాత్రి 9 అవుతుంది 10 అవుతుంది కూడా తెలియనటువంటి ఆ సిచ్యువేషన్ కనబడుతుంది. ఇప్పటికే హరీష్ రావు సైతం కూడా అక్కడికి వాళ్ళ సొంత గ్రామమైనటువంటి నల్లబెల్లికి, ఎవరైతే పెద్ది సుదర్శన్ రెడ్డి యొక్క సొంత గ్రామమైనటువంటి నల్లబెల్లికి వెళ్ళడం జరిగింది. కేటీఆర్ కూడా వస్తాడన్నటువంటి సమాచారం కూడా ఉన్నది. ఇప్పటికే వేలాది మందిగా తరలి రావడం జరిగింది. సో లక్షలాది మంది తరలి వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. కేవలం ఇక్కడ నియోజకవర్గానికి కాదు, సో యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది ప్రజలు, పెద్దన్నకు సంబంధించినటువంటి అభిమానులంతా కూడా ఇసుకేస్తే రాలన్నటువంటి అంత జనం రావడం జరిగింది. వీళ్ళంతా కూడా కేవలం అక్కడి వరకే పరిమితం కాలేదు, నల్లబెల్లి దగ్గరికి అంటే వాళ్ళ సొంత గ్రామానికి మేము వచ్చి అక్కడ మేము నివాళులు అర్పిస్తాం, మొత్తం ఈ యొక్క అంత్యక్రియలు అయిపోయేంత వరకు కూడా మేము అక్కడే ఉంటామని చెప్పేసి చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇవి రోడ్ల మీద ఉన్నటువంటి వాళ్ళది. ఇంకా మనం పక్క విలేజ్ కూడా వెళ్ళి ఇంకా మిగతా సంబంధించినటువంటి వివరాలు కూడా అందించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనం కూడా చివరి వరకు ఉండేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంతమంది జనం నిజంగా కూడా ఒక నాయకుడికి కేవలం ఒకటేసారి ఎమ్మెల్యే, మళ్ళీ అదేదో 5-6 సార్లు ఎమ్మెల్యే లేకపోతే మంత్రిగా పనిచేసింది అనేది కూడా కాదు, ఒక్కసారి ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ఇంతమంది ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా మాత్రం మనం చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.